కృష్ణా జిల్లాలో నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పెనమలూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన పరిశీలించనున్నారు. దాదాపుగా 3 కోట్లతో చేపట్టిన కంకిపాడు, రొయ్యూరు, గొడవరు ప్రధాన రహదారి పనులను పవన్ పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు గుడివాడలో పర్యటిస్తారు. అనంతరం ముల్లాయిపాలెంలో గ్రామ రక్షిత మంచినీటి పథకాన్ని పవన్ పరిశీలించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. జమీమా ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు కృష్ణా జిల్లా పర్యటించున్నారు. ఆయన ఉదయం 10 గంటలకు నివాసం నుంచి కూడా కృష్ణా జిల్లా పర్యటనకు బయలుదేరుతారు. దాదాపు 10 గంటల 40 నిమిషాలకు కూడా ఆయన కృష్ణా జిల్లా మండలం గుడివరు గ్రామం చేరుకుంటాడు. అక్కడ ఏదైతే కృష్ణా జిల్లా గొడవరు ఏదైతే అక్కడ ఉందో అక్కడ గొడవరు అక్కడ ప్రధాన రహదారి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కూడా ఈ పనులు కొనసాగుతున్నాయి. దాదాపు అక్కడ 3 కోట్లతో కూడా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో కూడా ఆ గొడవరులో కంకిపాడు మండలం గొడవరులో కూడా రహదారి పనులు చేపట్టారు. ఈ కంకిపాడు గొడవరు రొయ్యూరు మధ్య రోడ్ల పనులు కూడా ఆయన పరిశీలిస్తారు. అక్కడ పంచాయతీ శాఖ ఆధ్వర్యం చేపట్టిన రహదారి అభివృద్ధి పనులపై కూడా స్థానిక అధికారులతో కూడా ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి అక్కడ స్థానిక ప్రజలతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా అక్కడ నుంచి ఆయన దాదాపు 12 గంటల ప్రాంతంలో కూడా అతను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాలాయపాలెం విలేజ్ కి చేరుకుంటాడు. అక్కడ అయితే తాగునీటికి సంబంధించి కూడా అయితే మంచి స్థానిక గ్రామ ప్రజలకు కూడా రక్షిత మంచినీటి పథకం కూడా పనులు కొనసాగుతున్నాయి. అక్కడ కూడా ముల్లాయిపాలెంలో కూడా ఆయన ఆ గ్రామ రక్షిత మంచినీటి పథకాన్ని కూడా పరిశీలిస్తారు. ఆ పనులు ఎలా కొనసాగుతున్నాయి, అభివృద్ధి పనులు ఇంకా ఎలాంటి అవసరం ఉన్నాయని చెప్పేసి కూడా అక్కడ స్థానిక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పనులపైన కూడా ఆయన పురోగతి పైన కూడా అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ఈ 2 ప్రాంతాల్లో కూడా దాదాపు ముగించుకున్నాక ఆయన దాదాపు 1 గంట ప్రాంతంలో అక్కడి నుంచి బయలుదేరి మంగళగిరిలో తన క్యాంప్ కార్యాలయం చేరుకుంటారు. అయితే మొత్తం మీద పంచాయత్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రామాభివృద్ధి లక్ష్యంగా కూడా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. స్థానిక ప్రజలతో కూడా అక్కడ స్థానిక సమస్యల పైన కూడా తెలుసుకొని వాళ్ళకి ఎలాంటి అవసరాలు కావాలని చెప్పేసి కూడా ఆయన ఆ గ్రామ ప్రజలతో కూడా చర్చించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత అక్కడి నుంచి వాళ్ళకు వినతులు కూడా స్వీకరించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా పర్యటనకు సంబంధించి కూడా స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు కూడా పర్యటన కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా బందోబస్తు చర్యలు చేపట్టారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.